నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రీ మెచ్యూర్ బేబీ అంటే ఏంటి, 9 నెలలు నిండక ముందే బేబీ పుడితే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, ఆధునిక NICU చికిత్సతో దీన్ని ఎంతవరకు నివారించవచ్చు, ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగి గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు స్క్రీన్ మీద నంబర్స్ కనిపిస్తున్నాయి, దానికి కాల్ చేసి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ముందుగా డాక్టర్తో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో ముందుగా అసలు ప్రీమెచ్యూర్ బేబీస్ ఎందుకు పుడతారు, వాట్ ఈస్ ప్రీమెచ్యూర్ బేబీ? ముందుగా అందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ, NTV యాజమాన్యానికి నమస్కారం. ప్రీమెచ్యూర్ బేబీ అంటే 37 వీక్స్ కన్నా ముందు పుట్టిన వాళ్ళు ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాం. నార్మల్గా ఫుల్ ప్రెగ్నెన్సీ అంటే 40 వీక్స్. 40 వీక్స్ పుడితే టర్మ్ బేబీస్. లెస్ దెన్ 37 వీక్స్ పుట్టిన బేబీస్ అందరినీ ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాం. సో అందరు ప్రీమెచ్యూర్ బేబీస్ NICUకి అడ్మిషన్ అవసరం పడదు. ఎందుకు పుడతారని మీరు ఇంకొక ప్రశ్న అడిగారు. చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వరల్డ్లో తీసుకుంటే 10% మొత్తం డెలివరీస్లో 10% బేబీస్ డెలివరీస్ ప్రీటర్మ్ డెలివరీస్ అయితే, ముఖ్యంగా మన ఇండియాలో చాలా ఎక్కువ శాతం అది 25% ఉంటుంది. మన ఇండియాలో 100 డెలివరీలు అయితే మన ఇండియాలో 25% ప్రీమెచ్యూర్ బేబీస్ అవుతారు. అంటే లెస్ దెన్ 37 వీక్స్ పుట్టిన వాళ్ళు. గ్లోబల్ యావరేజ్ 10%. రీజన్స్ ఏమేమి ఉంటాయి? మెటర్నల్ న్యూట్రిషన్, వాళ్ళకు న్యూట్రిషన్ కరెక్ట్ లేకపోతే, మెటర్నల్ హిమోగ్లోబిన్ కరెక్ట్, తల్లికి హిమోగ్లోబిన్ కరెక్ట్ లేకపోతే, తల్లికి ఏమన్నా క్రానిక్ లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ లైక్ బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, కిడ్నీ డిజార్డర్స్, ఆర్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్, ఆర్ తల్లికి ఆ గర్భంలో ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, ఆర్ ఏదైనా ఇన్ఫెక్షన్ తల్లికి సోకచ్చు, ఆర్ యంగ్ గర్ల్స్ ప్రెగ్నెన్సీ యంగ్ ఏజ్లో చేసి, ఆర్ లేట్ ప్రెగ్నెన్సీస్ 35-40 ఇయర్స్, వీళ్ళందరికీ ప్రీమెచ్యూర్ బేబీస్ అయ్యే డెలివరీస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. షార్ట్ గ్యాప్ బిట్వీన్ ద ప్రెగ్నెన్సీస్ అంటే లెస్ దెన్ 2 ఇయర్స్, ముఖ్యంగా లెస్ దెన్ 18 months, 1.5 years గ్యాప్ కన్నా తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీకి ప్రీటర్మ్ బేబీస్ అయ్యే ఛాన్స్, ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డాక్టర్, అలాగే ఈ ప్రీటర్మ్ బేబీస్ కూడా ఎంతవరకు అంటే 7 months, 8 months, అంటే 9 months కంటే ఎంత తక్కువ పుట్టిన ప్రీమెచ్యూర్ బేబీసే. సో వాళ్ళల్లో ఏ మంత్స్ వరకు డెలివరీ అయితే వాళ్ళు సేఫ్ అంటారు, ఎంతవరకు మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఓకే, 9 months అనే బదులు మనము 37 వీక్స్ లో మాట్లాడతాం. 37 వీక్స్ ఫుల్ ప్రెగ్నెన్సీ, 40 వీక్స్, 37 వీక్స్. ప్రీటర్మ్ అంటే లెస్ దెన్ 37. ఎనీ బేబీ లెస్ దెన్ 37 ఈజ్ అ ప్రీటర్మ్. సో అందరికీ ప్రాబ్లం ఉంటుందని కాదు, చాలా మంది ప్రీటర్మ్ బేబీస్ ఇంటికి వెళ్తారు. మన ఇండియాలో ఇప్పుడు మా మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో 23 వీక్స్ నుంచి పుట్టిన బేబీస్ని చూసుకునే కెపాసిటీ ఉంది, చూసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ టీమ్, చూసుకునే నర్సింగ్ టీమ్ అందరు ఉన్నారు. సో 23 వీక్స్ నుంచి మేము చూసుకోగలుగుతున్నాం. ఓకే, సో టెన్షన్ పడద్దు, ప్రీటర్మ్ బేబీస్ అంటే టెన్షన్ పడద్దు. చాలా మంది ఇంటికి వెళ్తారు. సక్సెస్ రేట్స్ జెస్టేషన్ వీక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, బర్త్ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ NICUలో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా అని ప్రతి ప్రీటర్మ్ బేబీ లైఫ్ రిస్క్ ఉండదు. చాలా మంది ఇంటికి వెళ్తారు. ఈవెన్ లెస్ దెన్ 28 వీక్స్ పుట్టిన వాళ్ళు చాలా మంది మెడికవర్ మా హాస్పిటల్లో, విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో ఇంటికి వెళ్ళారు. 23 వీకర్స్ ఇంటికి వెళ్ళారు. చాలా మంది 24, 25, 26 వీకర్స్ చాలా మంది బేబీస్ ఇంటికి వెళ్ళారు. అండ్ డెలివరీ తర్వాత బేబీస్ హెల్దీగా ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే వాళ్ళ గ్రోత్ పీరియడ్లో ఈ ప్రీమెచ్యూర్ బేబీస్కి ఎక్కువ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా వెన్ కంపేర్డ్ టు ది ఫుల్ టర్మ్ బేబీ? ఎస్, ముఖ్యంగా లెస్ దెన్ 28 వీక్స్. ఇప్పుడు వీళ్ళని ప్రతి ప్రీటర్మ్ బేబీని మనం 2 years వరకు మానిటర్ చేయాలి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మానిటర్ చేయాలి. లెస్ దెన్ 28 వీక్స్ ముఖ్యంగా వాళ్ళకి కొంతమందికి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు జెస్టేషన్ తగ్గినా కొద్దీ, లైక్ 24, 25, 26, 23 వీక్స్ తగ్గినా కొద్దీ వాళ్ళకు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23 వీక్స్, ఇప్పుడు 10 మంది బేబీస్ 23 వీకర్స్ని చూసుకుంటే 4 ఇంటికి వెళ్తారు. సో 6 బేబీస్ చనిపోయే ఛాన్స్ ఎక్కువ. ఆ బతికిన నలుగుట్లో ఒక్కరికైనా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది 23 వీక్స్. అదే 28 వీక్స్ అనుకోండి, ఓన్లీ 10% బేబీస్కి ప్రాబ్లం ఉంటుంది. 25, 26 వీక్స్ 70-80% బేబీస్ ఇంటికి వెళ్తారు. 10 to 20% బేబీస్కి ప్రాబ్లం ఉంటుంది.
ఓకే. సో మనం చూసుకుంటే 1970s చూసుకుంటే లెస్ దెన్ 800 grams బేబీస్ బతికేది రేర్. ఇప్పుడు 500 gram బేబీస్, 450 gram బేబీస్ బతికి సేఫ్గా ఇంటికి వెళ్తున్నారు. 28 weeks అంటే 800 grams ఆర్ 1 kilo. మా హాస్పిటల్లో మెడికల్ ఉమెన్స్ హెల్త్ హాస్పిటల్లో 500, 520 grams, 550 చాలా మంది ఇంటికి వెళ్ళారు. సో ఇలాంటి బేబీస్ని డెలివరీ చేసే మదర్కి కూడా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే మదర్ కాంప్లికేషన్స్ మూలాన ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు డయాబెటీస్, హై బ్లడ్ షుగర్స్, హై బీపీ, మదర్కి ఇన్ఫెక్షన్స్ ఆర్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఆర్ ఏదైనా అదర్ మెడికల్ కండిషన్స్. ఇప్పుడు మదర్కి హార్ట్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఏదైనా మదర్కి ప్రాబ్లమ్ ఉంటే ప్రీటర్మ్ బేబీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్ మదర్ పుట్టుకతోని గర్భసంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రీటర్మ్ బేబీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ట్విన్స్, ట్రిప్లెట్స్ ప్రీటర్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మదర్కి క్రానికల్ డిసీజ్ కాకుండా ఈ జెస్టేషనల్ పీరియడ్లో వచ్చే హై బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల కూడా ఈ ఛాన్స్ ఉంటుందంట. ఇప్పుడు హై బ్లడ్ ప్రెషర్స్ ఫీటస్ బేబీస్కి లోపల ఇబ్బంది ఉంటుంది. హై బ్లడ్ షుగర్స్ ఈజ్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ బేబీస్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నాట్ గుడ్ సైన్ ఫర్ బేబీస్. సో అవన్నీ అప్రాపరియేట్గా ట్రీట్ చేస్తే దెన్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్రొలాంగ్ టర్మ్ వరకు వెళ్ళొచ్చు. వాళ్ళు కరెక్ట్గా మెడికల్ అడ్వైస్ ఫాలో అయ్యి. కొంతమంది అన్ఫార్చునేట్లీ ఆర్ బ్యాడ్ లక్, కొంతమంది ఎంత ట్రీట్మెంట్ ఫాలో అయినా, ఎంత డాక్టర్స్ అడ్వైస్ ఫాలో అయినా కొంతమందికి ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఆల్ ప్రీటర్మ్ డెలివరీస్ రిస్క్ ఏం కాదు. అండ్ మదర్ విషయంకి వస్తే, అంటే ఆ జెస్టేషనల్ పీరియడ్ వరకు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి, దానికి ముందు లైఫ్ స్టైల్ అంతా వాళ్ళ డిసార్డర్ కానీ లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ స్లీపింగ్ డిసార్డర్ ఇలాంటివి ఉండి కరెక్ట్ జెస్టేషనల్ పీరియడ్లోనే వాళ్ళు హెల్తీగా మెయింటైన్ చేస్తే బేబీ హెల్తీగా ఉంటుందా, వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందా? ఓకే, రెండు పార్ట్స్ అండి. ప్రెగ్నెన్సీ కన్నా ముందు, ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీ కన్నా ముందు యాక్చువల్గా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే వాళ్ళు గైనకాలజిస్ట్ని కలిసి అడ్వైస్ తీసుకోవడం మంచిది. హెల్తీ డయట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హీమోగ్లోబిన్ లెవెల్స్ చాలా మంచిగా ఉండాలి వాళ్ళకి, మదర్స్కి. ఏదైనా అదర్ హ్యాబిట్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నిటికి దూరం ఉండాలి. వెస్ట్రన్ వరల్డ్ సమ్టైమ్స్ ఇన్ ఇండియా వి సీ డ్రగ్ అబ్యూస్, అవన్నిటికి దూరం ఉండాలి. మెడికల్ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే దానికి గుడ్ కంట్రోల్కి తెచ్చుకోవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే. అండ్ గైనకాలజిస్ట్ పేరెంట్స్ కపుల్ కలిసినప్పుడు కొన్ని మెడికేషన్స్ ఇస్తారు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామంటే. సో దట్ ఇట్ హెల్ప్స్ ఇన్ బ్రెయిన్ డెవలప్మెంట్. అదే బ్రెయిన్కు సంబంధించిన, స్పైన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు. సో అది ప్రెగ్నెన్సీ కన్నా ముందు. ప్రెగ్నెన్సీలో దే అగైన్ ఈట్ హెల్తీ డయట్, హీమోగ్లోబిన్ కరెక్ట్ ఉండాలి, రెగ్యులర్గా విజిట్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్స్ చెప్పిన మెడికేషన్స్ వేసుకోవాలి, ఇనఫ్ స్లీప్ 7 to 10 hours, ప్రెగ్నెన్సీ సేఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి, మంచి డయట్ తినాలి. అండ్ they should follow, basically they should follow doctor's advice. అండ్ బేబీ ఇందాక మీరు అన్నట్టు 23 weeks to 28 weeksలో ఉన్న బేబీస్ మోస్ట్లీ వాళ్ళు ఎక్కువ ప్రోన్ ఉంటారు టు డిసీజెస్కి, కొంచెం రిస్క్. సో అలాంటి వాళ్ళు అంటే ఎంతవరకు మనం ఈ లేటెస్ట్ NICU ట్రీట్మెంట్ తోటి వాళ్ళ రిస్క్ని తగ్గించుకోవచ్చు అంటారు? ఎస్, ఇంతకుముందు చెప్పినట్టు 1970, 80sలో లెస్ దెన్ 1000 grams బతికి ఉన్న వాళ్ళు రేర్. ఇప్పుడు చాలా మంది బతుకుతున్నారు 500, 600 gram బేబీస్. ఎందుకు? బికాజ్ వీ హ్యావ్ గుడ్ మెడికల్ టీమ్ ఇన్ డీసెంట్ సైజ్ హాస్పిటల్స్, మా హాస్పిటల్ లాగా, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. We are no less to Western world. We are on par or more than Western world in terms of infrastructure, medical doctors, medical expertise, nurses expertise. Men డాక్టర్ల మొక్కలు ఉంటే సరిపోదు, నర్సెస్ కూడా బాగుండాలి. మా టీంకి NICUలో బేబీస్ అవుట్కమ్స్ బాగుండాలంటే నర్సెస్ కూడా బాగుండాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుడ్ మెడికల్ టీమ్, గుడ్ ట్రైనింగ్, గుడ్ నర్సింగ్ టీమ్, ఇవన్నీ ఉంటే మనం అవుట్కమ్స్ బాగా ఇవ్వచ్చు. మా మెడికవర్లో లైక్ ఇప్పుడు నేను పనిచేసే హాస్పిటల్స్లో గుడ్ అవుట్కమ్స్ కంపేర్ టు వెస్టర్న్ వరల్డ్, గుడ్ అవుట్కమ్స్ 23, 24, 25, 26 ఎనీ ప్రీటర్మ్ బేబీ. ఎందుకు? బికాజ్ వీ మేనేజ్ దెమ్ వెరీ వెల్, వీ హ్యావ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుడ్ మెడికల్ టీమ్, నర్సింగ్ టీమ్. అవర్ కాంప్లికేషన్స్ ఆర్ రేర్ ఇన్ మెడికవర్ హాస్పిటల్. బేబీస్కి జనరల్గా వాళ్ళకు బ్లీడింగ్, బ్రెయిన్లో బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, సీరియస్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ బేబీస్కి లెస్ దెన్ 28 weeks వాళ్ళకి ఆర్ లాంగ్ స్టాండింగ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో మా దగ్గర చాలా రేర్
బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్ ఈజ్ రేర్, సిగ్నిఫికెంట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ రేర్. సో అలా మనం బాగా చూసుకుంటే వాళ్ళని సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ప్రీటర్మ్ బేబీస్ సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్తారు. లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి రేర్ ఉంటాయి. ఓకే. అండ్ హెల్దీ బేబీ కూడా డెలివరీ అయిన తర్వాత ఇంక్యుబేటర్లో పెడుతుంటారు. సో ఈ ప్రీమెచ్యూర్ బేబీస్కి డెలివరీ అయిన వెంటనే ఇంక్యుబేటర్స్ కావచ్చు, ఆ మెషిన్స్లో బేబీస్ని పెడితే వెంటనే పేరెంట్స్ ప్యానిక్ అవుతుంటారు, ఏం చేస్తున్నారు, ఏ ట్రీట్మెంట్ అవుతుందో అని. సో అది ఎలా డీల్ చేయాలి పేరెంట్స్, అది ఎంతవరకు పిల్లలకి? ఎస్, కరెక్ట్ అండి. అంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది పేరెంట్స్కి కానీ పబ్లిక్ కానీ. అందరు బేబీస్ని పుట్టంగానే ఇంక్యుబేటర్లో పెట్టాం, అందరు బేబీస్ని అడ్మిషన్ పెట్టాం. ఓకే. దానికి వెయిట్ ఉంటుంది, లెస్ దాన్ 1.8 ఉంటుంది ఎన్ఐసికి తీసుకెళ్ళి. ఇప్పుడు 34 వీక్స్ ఇంక్యుబేటరే అవసరం లేదు. ఇంక్యుబేటర్ వాళ్ళందరినీ ఇంక్యుబేటర్లో పెట్టాం. ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ బేబీస్ని 1 kilo 1.2 కన్నా తక్కువ పుట్టిన వాళ్ళు ఇంక్యుబేటర్లో పెడతాం. ఇంక్యుబేటర్ ఈజ్ లైక్ ఏ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ దెమ్. ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటే ఇంక్యుబేటర్లో పెడితే హ్యూమిడిటీ ఇస్తాం, లోపల నుంచి తేమ ఉంటుంది. వాళ్ళ న్యూ బార్న్ ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ బేబీస్కి స్కిన్ చాలా థిన్ ఉంటుంది. సో వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి స్కిన్ నుంచి, తెలియకుండానే వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో టు ప్రివెంట్ దట్, టు గివ్ హ్యూమిడిటీ, సేఫ్ ఎన్విరాన్మెంట్, ఇట్స్ లైక్ ఆర్టిఫిషియల్ వూమ్, వీ కీప్ బేబీస్ ఇన్ దట్. సో అలా అందరు బేబీస్ని ఇంక్యుబేటర్లో పెట్టాం. డిపెండింగ్ అపాన్ ద జెస్టేషన్ అండ్ వెయిట్ ఎట్ బర్త్ వీ చూస్. సో సమ్టైమ్స్ 3 kilo బేబీకి ఎన్ఐసీలో రావచ్చు, వాళ్ళకి ఇంక్యుబేటర్లో పెట్టాలని ఏం లేదు. 3 kilo బేబీస్ కొంతమంది చాలా మంది ఎందుకు వస్తారు, ఏదైనా బ్రీతింగ్ ప్రాబ్లం, పుట్టగానే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే వస్తారు, ఆర్ బ్లడ్ షుగర్స్ తక్కువ ఉంటే ఎన్ఐసీకి వస్తారు. సో ప్రతి బేబీకి ఎన్ఐసీ అడ్మిషన్ అవసరం లేదు, ప్రతి బేబీకి ఇంక్యుబేటర్ కేర్ అవసరం లేదు. అడ్మిషన్ ఒకవేళ అవసరం పడితే ప్రీటర్మ్ బేబీస్కి ఆర్ టర్మ్ బేబీస్కి పేరెంట్స్కి మేము ముందే చెప్తాం. వాళ్ళకి ఆ టైంలో ధైర్యం ఇస్తాం. లోపలికి తీసుకెళ్తున్నాము, లోపలికి వచ్చినప్పుడు బేబీస్ చుట్టూ మానిటర్స్ ఉంటాయి, బేబీస్ వైరస్ ఉండొచ్చు, బ్లీప్స్ రావచ్చు ఎన్ఐసీలో, బీ కేర్ఫుల్ అని వీ వార్న్ దెమ్ అండ్ వీ కౌన్సిల్ దెమ్ ప్రాపర్లీ. సో దట్ ఎన్ఐసీ రాగానే వాళ్ళకి టెన్షన్ పడకుండా ముందే వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. ఓకే. సో అలా వాళ్ళు కేర్ తీసుకోవచ్చు. కరెక్ట్. రైట్. ఇంకా ట్రీట్మెంట్. రైట్. హలో డాక్టర్ గారు, ఇది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ ఎన్ఐసియు ట్రీట్మెంట్ అనేది బేబీ డెలివరీ అయ్యే వరకు ఆ ట్రీట్మెంట్ ఉంటుందా? అండ్ చెకప్స్ ఎలా ఉంటాయి? అసలు ట్రీట్మెంట్ పీరియడ్ ఎంత ఉంటుంది? ఓకే, ఈ ట్రీట్మెంట్ పీరియడ్ వేరీస్ అండి. ఇప్పుడు టర్మ్ బేబీ బ్రీతింగ్ సపోర్ట్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్తోని ఆర్ బ్లడ్ షుగర్ తక్కువ ఉండి వస్తే వాళ్ళకి ఫ్యూ డేస్లో మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి పంపించేస్తాం టర్మ్ బేబీస్. అదే 23-24 వీక్స్ అనుకోండి, వాళ్ళ హాస్పిటల్లో మొత్తం 4 నుంచి 4.5 నెలలు ఉండవలసి వస్తుంది. ఆ ఎంటైర్ 4.5 months ఎన్ఐసీలో అవసరం లేదు. లాస్ట్ 1 month పేరెంట్స్ బేబీని రూమ్ షిఫ్ట్ చేసి పేరెంట్స్ దగ్గర పెడతాం. సో దట్ పేరెంట్స్ కూడా బేబీకి అలవాటు అవుతారు. బేబీని ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, బేబీని నాపీ చేంజ్ ఎలా చేయాలి, బేబీని ఎలా చూసుకోవాలి, వాళ్ళకు కూడా అలవాటు చేస్తాం. సో మొత్తం 4.5 months బేబీ ఎన్ఐసీలో ఉండరు. లాస్ట్ 1 month మదర్స్ ఫ్యామిలీతోని రూమ్లో బేబీని చూసుకుంటాం. ఓకే. అండ్ ఈ 4 months పీరియడ్లో ఆ 3 months పీరియడ్ వరకు బేబీ కంప్లీట్గా అందులోనే ఉంటారు, ఎన్ఐసీలోనే ఉంటారు. ఎన్ఐసీలో ఎప్పటివరకు ఎన్ఐసీలో ఉంటారు, వాళ్ళంతటా వాళ్ళు బ్రీత్ తీసుకోవాలి, వాళ్ళంతటా వాళ్ళు సప్పరిచ్చే శక్తి, మింగే శక్తి రావాలి, వాళ్ళంతటా వాళ్ళు ఫీడింగ్ తీసుకోవాలి నోటి ద్వారా. అప్పటి వరకు వాళ్ళు ఎన్ఐసీలో, అంటే 33-34 వీక్స్ వరకు వాళ్ళు ఎన్ఐసీలోనే ఉండవలసి వస్తుంది. అండ్ అప్పట్లోపల మధ్యలో మదర్ టచ్ చేయొచ్చా బేబీ? ఎవ్రీడే పేరెంట్స్ రావచ్చు డిపెండింగ్ అపాన్ ద కండిషన్. వాళ్ళు ఎత్తుకొని కేఎంసీ కూడా ఇవ్వచ్చు, కంగారు మదర్ కేర్ అంటాం, డిపెండింగ్ అపాన్ ద బేబీస్ కండిషన్. బట్ ఎవ్రీడే పేరెంట్స్ రావచ్చు, బేబీని టచ్ చేయొచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేము ఎంత మెడికల్గా మేము ఎంత సపోర్ట్ చేసినా మదర్స్ మిల్క్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ టూల్ ఇన్ బేబీస్ అవుట్కమ్. ఎవరికైతే ఎక్కువ మదర్స్ మిల్క్ వస్తుందో, ఎవరికైతే పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో వాళ్ళ అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. మదర్స్ మిల్క్ హెల్ప్స్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్, లంగ్ డిజార్డర్స్ తగ్గుతాయి, ఇంటెస్టైన్ మెచ్యూరిటీ తొందరగా పెరుగుతుంది, మెచ్యూరిటీ తొందరగా అవుతుంది, సో ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. సో మదర్స్ మిల్క్ ఈజ్, ఏ మెడిసిన్ ఇచ్చినా ఈజ్ నాట్ ఈక్వల్ టు మదర్స్ మిల్క్ అండ్ మదర్స్ పేరెంట్స్ టచ్. ఓకే. అండ్ ఈ లాస్ట్ మంత్లోనే ఫీడింగ్ అంటున్నారా, లేదంటే ఆ 4 months పీరియడ్లో ఫీడింగ్ ఇచ్చేయచ్చా మదర్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి మాకు ఇస్తే నర్సెస్ ట్యూబ్ ద్వారా ఇస్తాం. వాళ్ళకి సపరిచ్చే శక్తి, మింగే శక్తి బేబీస్కి 33-34 వీక్స్ మధ్యలో వస్తుంది. సో అప్పటి వరకు బేబీ న్యూట్రిషన్ ఆపం. Day 1 నుంచి ట్యూబ్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం. Day 1 నుంచి ట్యూబ్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం. టీపీ అని ఇస్తాం. ఒకటేసారి మేము ట్యూబ్ ఫీడింగ్, ఇప్పుడు బేబీకి
6 ml per hour అవసరం పడితే 6 ml ఇవ్వము ఒకటే రోజు, అది బౌన్స్ బ్యాక్ అయిపోద్ది. అందుకు స్లోగా మాకు గైడ్ లైన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఫీడింగ్ ఎలా ఏ పద్ధతిలో మేము పెంచుకోవాలో ఫీడింగ్ 3-4 డేస్లో పెంచుకొని ఫీడింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ అవర్ ఆర్ ఎవ్రీ 2 hours ఆర్ ఎవ్రీ 3 hours డిపెండింగ్ అపాన్ ద బేబీస్ ఏజ్, బేబీస్ వెయిట్, వి డిసైడ్. ఓకే. అలాగే రెగ్యులర్ చెకప్స్ ఎంతవరకు ఉండాలంటారు ఇలాంటి కండిషన్లో ఉన్న బేబీస్కి? ఎస్, ఇప్పుడు ప్రీటర్మ్ బేబీస్కి, ఎస్పెషలీ ప్రీటర్మ్ బేబీస్కి వరల్డ్ స్టాండర్డ్స్, యూరోప్ స్టాండర్డ్స్ ఆర్ అమెరికన్ స్టాండర్డ్స్ వీ ఆల్సో ఫాలో ద సేమ్. 2 years వరకు మనం వాళ్ళని మానిటర్ చేయాలి. 2 years వరకు ఎందుకు చేయాలి? ప్రతి ప్రీటర్మ్ బేబీకి గ్రోత్, వాళ్ళు వెయిట్ పెరిగే విధంగా పెరుగుతున్నారా, డెవలప్మెంట్, వాళ్ళు మైల్ స్టోన్స్, ఇప్పుడు నడిచే టైంలో అంబాడే టైంలో అంబాడుతున్నారా, నెక్ నిల్చుండే టైంలో నిల్చుంటుందా, నవ్వే టైంలో నవ్వుతున్నారా, మాట్లాడే టైంలో మాట్లాడుతున్నారు, ఇవన్నీ మనం రెగ్యులర్గా ఫాలోఅప్స్ అసెస్ చేస్తాం. ఎక్కడన్నా మనకు కొంచెం డిలే అనిపిస్తే దెన్ వీ ఆస్క్ హెల్ప్ ఆర్ ఇంటర్వ్యూన్. ఇప్పుడు కొంచెం ఏదన్నా మనకి హ్యాండ్ స్టిఫ్ అనిపిస్తే ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం. ఎర్లీ ఇంటర్వెన్షన్, early detection and early intervention is always good. It helps in the long run and reduces the long term problems. So అందుకు 2 years మనం వాళ్ళని ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ వ్యాక్సిన్స్ 2 yearsలో మెజారిటీ ఆఫ్ ద వ్యాక్సిన్స్ వాళ్ళకి అయిపోతాయి పిల్లలకి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ వ్యాక్సిన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఈ గ్రోయింగ్ ఏజ్లో ఈ ప్రీమెచ్యూర్ బేబీస్కి మెంటల్ హెల్త్ కానీ గ్రాస్పింగ్ పవర్ కానీ రెగ్యులర్ బేబీస్కి ఉన్నట్టే ఉంటుందా, ఇంకా ఎక్కువ ఉంటుందా, ఎలా ఉంటుంది? ఓకే, అంటే వాళ్ళు ప్రీటర్మ్ డెలివరీ అయినంత మాత్రాన వాళ్ళకు గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉంటుందని కాదండి. చాలా మంది నేను చూస్తూ ఉంటాను ప్రీటర్మ్ బేబీస్, దే ఆర్ ఇన్ గుడ్ ప్రొఫెషన్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, వేరే వేరే పొజిషన్స్లో, హయ్యర్ పొజిషన్స్లో ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ డాక్టర్స్ అండ్ మెడిసిన్. సో ప్రీటర్మ్ బేబీస్ వాళ్ళకు తక్కువ గ్రాస్పింగ్ పవర్ ఉంటుందని కాదు. కొంతమంది బేబీస్ లెస్ దెన్ 28 weeks పుట్టిన వాళ్ళకి లెర్నింగ్ డిఫికల్టీస్ ఉండొచ్చు, కొంతమంది హైపర్ యాక్టివిటీ ఉండొచ్చు, ఆర్ బిహేవియరల్ డిజార్డర్స్ ఏమైనా ఉండొచ్చు. అలానే అందరు లెస్ దెన్ 28 weeks ప్రాబ్లం ఉంటుందని కాదు. మా 24-25 మెడికవర్లో పుట్టిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు 4-5 years చూస్తూ ఉన్నాం మేము. 6 years బేబీస్ కూడా ఉన్నారు, వాళ్ళు బాగా నార్మల్ స్కూల్కి వెళ్తున్నారు, డెవలప్మెంట్ ఈజ్ ఫైన్. అండ్ అంటే ఒకవేళ వాళ్ళు ఫేస్ చేసేవి, అంటే ఇప్పుడు మీరు అన్నారు 28 weeksలో ఉన్న వాళ్ళకి కొంతమందికి వస్తాయి. సో వాళ్ళకి ఎలాంటి డిజబిలిటీస్ ఉండే అవకాశం ఉంది, ఎలా ట్రీట్ చేస్తారు? ఓకే, కొంతమందికి స్పీచ్ ప్రాబ్లం ఉండొచ్చు, విజన్ ప్రాబ్లం ఉండొచ్చు, హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆర్ హ్యాండ్ లెగ్స్ మూమెంట్ డిజార్డర్స్ ఉండొచ్చు. కొంతమందికి హైపర్ యాక్టివిటీ, గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉండొచ్చు కొంతమందికి, ఆర్ బిహేవియరల్ డిజార్డర్స్. ఇవి ఎప్పుడు మనకు తెలిస్తే అప్పుడు వి సీక్ హెల్ప్. మేము న్యూరటాలజిస్ట్ ఒక్కరితోనే కాదు, ఇట్స్ ఎ మల్టీ డిసిప్లినరీ టీమ్. ఏది అవసరం పడితే, స్పీచ్ అవసరం పడితే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ న్యూరాలజిస్ట్ ఇన్పుట్ తీసుకుంటాం. నాతోని నీనటాలజిస్ట్ టీమ్తోని న్యూరాలజిస్ట్ కూడా, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కూడా బేబీస్ని ఫాలో చేస్తారు ఫస్ట్ 2 years. ఎక్కడ ఏదన్నా మాకు ల్యాగ్ అనిపిస్తే పర్టికులర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేసి వి ఇంటర్వ్యూన్, వి డూ ద ఇంటర్వెన్షన్ సో దట్ వాళ్ళకు ట్రీట్మెంట్ స్టార్ట్ తొందరగా అయితే హెల్ప్ అవుతుంది లాంగ్ రన్లో. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. అండ్ ఈ ఎస్పెషల్లీ ప్రీమెచ్యూర్ బేబీస్ విషయంకి వస్తే ఇలా మొబైల్ అడిక్షన్ కావచ్చు, స్క్రీన్ ఏదైనా సరే ఎప్పటి వరకు మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ 2 years ఎవరికైనా, ఫస్ట్ 2 years అవాయిడ్ చేయాలి. ఎస్ ఫర్ ఎనీ చైల్డ్ ఫస్ట్ 2 years అవాయిడ్ చేయాలి. తర్వాత మ్యాక్సిమం 1 hour స్క్రీన్ టైమ్ ఈజ్ అలౌడ్ మ్యాక్సిమం పర్ డే. ఓకే. సో అంటే ఇప్పుడున్న పిల్లలందరూ కూడా ఫోన్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు, నాట్ ఓన్లీ కిడ్స్, ఎవ్రీబడి. బట్ పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళకి గ్రోయింగ్ ఏజ్ లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ గ్రాస్పింగ్ అనేది మొబైల్ అడిక్షన్ వల్ల తగ్గిపోతుంది, మాటలు రావడం కూడా తగ్గిపోతుంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటే? కరెక్ట్ అండి. ఇప్పుడు పిల్లలు ఎలోన్గా వాళ్ళు మొబైల్ చూస్తూ ఉంటే వాళ్ళకు వేరేలతో ఇంటరాక్షన్ ఉండదు, లెర్నింగ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిలే ఉంటుంది, అబ్జర్వేషన్ స్కిల్స్ కూడా తగ్గుతాయి. ఎదుటోళ్ళతోనే ఆడుకోవడం, వాళ్ళకు ఆ స్కిల్ నేర్పాలి మనం, సో దట్ వాళ్ళకు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఫాస్ట్గా వస్తుంది. కొంతమంది పిల్లలు మనం నర్సరీ పంపిన తర్వాత, స్కూల్కి పంపిన తర్వాత వాళ్ళ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. వేరే పిల్లల్ని చూసి నేర్చుకుంటారు, వేరే పిల్లల్ని చూసి హౌ టు ఈట్ ఆన్ దేర్ ఓన్ నేర్చుకుంటారు. అది ఫాస్ట్గా, దే లెర్న్ స్కిల్స్ వెరీ ఫాస్ట్ ఆఫ్టర్ గోయింగ్ టు అదర్ చిల్డ్రన్. సో వాళ్ళంతటా వాళ్ళు కూర్చుంటే డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ ప్రాబ్లం.
అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ NICU ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఈ అట్మాస్ఫియర్ నుంచి ఒక్కసారి డెలివరీ అయ్యాక బయటకు వెళ్ళాక ఇంటి దగ్గర ఉన్న అట్మాస్ఫియర్కి బేబీకి ఎంత టైం వరకు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అండ్ మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు? ఓకే, టైం అంటే ఫస్ట్ 6 months అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలండి, ఎస్పెషల్లీ ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్స్కి. ఫస్ట్ 6 months మేము రూమ్లో పేరెంట్స్ ఉన్నప్పుడు ఎవ్రీడే వీ కౌన్సిల్ దమ్. లాస్ట్ 1 month వాళ్ళని రూమ్లో బేబీతోని ఉండమని చెప్తామని చెప్పాను కదా. సో ఆ టైంలో ఎవ్రీ ఆపర్చునిటీ వి ఎడ్యుకేట్ దెమ్. ఇంట్లో పోయిన తర్వాత రూమ్ టెంపరేచర్ ఫస్ట్ చూసుకోవాలి, 25-26 degrees ఉండాలి. టూ హాట్ ఈజ్ డేంజరస్, టూ కోల్డ్ ఈజ్ డేంజరస్ టు ద బేబీ. సో 25-26 degrees రూమ్ టెంపరేచర్. రూమ్ వెంటిలేషన్ కరెక్ట్ ఉండాలి. రూమ్ డ్యాంప్ వాల్స్, డ్యాంప్ ఫ్లోర్ ఉండొద్దు, అది ఇల్లు. దెన్ బేబీస్ని రెగ్యులర్గా మేము రమ్మన్నప్పుడు హాస్పిటల్స్ తీసుకొని వచ్చి ఫాలోఅప్స్ ఉండాలి. వ్యాక్సినేషన్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకోవాలి. ఇంట్లో ఎవరైనా కాఫ్ కోల్డ్ ఉన్న వాళ్ళు బేబీస్ దగ్గరికి రాకపోతేనే మంచిది. హ్యాండ్ హైజీన్ జాగ్రత్తగా పాటించాలి. హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానీ, శానిటైజ్ చేసుకోవడం కానీ. క్రౌడ్ ప్లేసెస్లో పోవద్దు. ఇది ఎప్పటి వరకు అంటున్నారు? ఫస్ట్ 3 months ఎస్పెషల్లీ వీళ్ళని మనం క్రౌడ్ ప్లేసెస్లో తీసుకుపోవద్దు. ఫస్ట్ 3 months ఇమ్యూనిటీ ఉండదు బేబీస్కి. ఈ ప్రీటర్మ్ బేబీస్కి ఇమ్యూనిటీ ఉండదు. తల్లితోని కడుపులో ఉన్నప్పుడు వచ్చే ఇమ్యూనిటీ ప్రీటర్మ్ బేబీస్కి ఉండదు. సో వాళ్ళని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఫస్ట్ 3 months క్రౌడెడ్ ప్లేసెస్ పోవద్దు. ఫస్ట్ 6 months అతి జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకు ఆల్మోస్ట్ 2 years పడుతుంది వాళ్ళ క్యాచప్ గ్రోత్ కావటానికి, నార్మల్ కావటానికి టోటల్ 2 to 3 years పడుతుంది. సో అప్పటి వరకు మనం వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ అప్పటి వరకు కూడా బేబీకి ఇంట్లో అంటే జనరల్గా బేబీని ఫ్రెష్ అప్ చేసిన తర్వాత పౌడర్ రాయడం, కాజల్ పెట్టడం ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా చేయొచ్చు అంటారా? అవి కూడా అప్ టు 6 months ఈజ్ ఇట్ అవాయిడబుల్? ఎస్, పౌడర్ జనరల్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అండి. ఫస్ట్ 3-4 months, few months పౌడర్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్. జనరల్గా బేబీ క్రీమ్, బేబీ లోషన్ పెడితే సరిపోతుంది. కాజల్ ఎక్సెప్ట్ ఐస్ దే కెన్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, ఎక్సెప్ట్ ఐస్ పెట్టుకోవద్దు. ఐస్ ఎస్ ఎవరికైనా, ఈవెన్ టర్మ్ బేబీస్ కూడా కాజల్ పెట్టొద్దు, అది ఐ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పౌడర్ కూడా అంటారా? పౌడర్ కూడా. ఓకే, సో అవన్నీ ఎనీ బేబీకి అవాయిడ్ చేయాలి. ఎస్ కాజల్ అవాయిడ్ చేయాలి, పౌడర్ అవాయిడ్ చేయాలి. బేబీ వైప్స్ ఫస్ట్ 3 months అవాయిడ్ చేయాలి. కొంతమంది ఇళ్లలో సాంబ్రాణి పెడతారు పొగ, సో అది స్మోక్ అబ్సల్యూట్గా అవాయిడ్ చేయాలి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ బేబీస్ లంగ్స్. ఓకే, అంటే యూజువల్గా పిల్లలకి సాంబ్రాణి వేస్తుంటారు కదా. అదే అందుకే చెప్తున్నాను, ప్రేక్షకులు అందరూ వినాలి. మన ఇది పిల్లలకి ఇంకా మంచిదని చెప్పి హెయిర్ వాష్ చేసినప్పుడు ఎక్కువ ఇస్తుంటారు. కరెక్ట్, చాలా ఇళ్లలో ఇప్పటికి కూడా కల్చర్ ఉంది. సో అది వద్దండి, బికాస్ ఆ పొగ వచ్చేదంతా బేబీ లంగ్స్లకు పోతున్నట్టే కదా. అంతనో ఇంతనో బేబీ లంగ్స్లకు పోయి డ్యామేజ్ అయ్యే లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంట్లో క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ ప్రీమెచ్యూర్ బేబీ ఉన్నప్పుడు, సో అది ఎంతవరకు మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుందంట? ఇప్పుడు క్రానిక్ డిసీజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ డిజార్డర్, కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, బేబీకి సోకదు అది. ఓకే, టీబీ ఉందనుకోండి, టీబీ ఉంటే అప్పుడు బేబీని కొంచెం దూరం పెట్టాలి ప్రీటర్మ్ బేబీస్, డిపెండింగ్ అపాన్ ద మెడికల్ కండిషన్, క్రానిక్ కండిషన్, ఇన్ఫెక్చువస్, కరెక్ట్, దే షుడ్ స్టే అవే. ఓకే, అదర్వైజ్ నార్మల్ గానే అందరూ. అండ్ బేబీ టచ్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు అందరితో పాటు ఎక్సెప్ట్ ది మదర్కి ఎలాగో టచ్ ఉండాలి. రిమైనింగ్ వాళ్ళందరూ ఎత్తుకోవడం, ముద్దు పెట్టడం ఇలాంటివి చిన్న పిల్లలను చేస్తుంటారు కదా. సో కరెక్ట్, ఫస్ట్ ఫ్యూ మంత్స్ అండి అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎస్పెషల్లీ కిస్సింగ్ ఆన్ ద ఫేస్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్. ఓకే, అండ్ బేబీ ఇందాక అన్నారు మీరు రూమ్ టెంపరేచర్ 25 degrees ఉంటే మంచిది అని. అండ్ ఏసీ, కూలర్, ఫ్యాన్ ఇవంతా కూడా బేబీస్కి ఎంతవరకు అంటే అవాయిడ్ చేయొచ్చు, ఆర్ ఎంతవరకు పెట్టాలి? బికాజ్ రూమ్ లో ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి. ఏసీ ఉండొచ్చు, స్వింగ్ పైకి పెట్టాలి, ఫ్యాన్ ఉండొచ్చు. మనం బేసిక్ ఆ రూమ్, నేను మా పేరెంట్స్కి ఎప్పుడు మెడికవర్ హాస్పిటల్లో చెప్తా ఉంటాను పేరెంట్స్కి, స్మాల్ రూమ్ థర్మోమీటర్ కొనుక్కుంటే 300 rupees ఉంటుంది. సో డోంట్ బిలీవ్ ద ఏసీ థర్మోస్టాట్, బిలీవ్ దట్ రూమ్ థర్మోమీటర్. అండ్ మనం దాన్ని బట్టి రూమ్ థర్మోమీటర్ని బట్టి ఏసీ మాడ్యులేట్ చేసుకోవచ్చు, ఫ్యాన్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో ఏసీ ఉంటేనే మంచిది ఆర్ ఫ్యాన్ ఉంటేనే మంచిది, బికాస్ వీ నీడ్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ ద రూమ్. ఓకే, సో అంటే రెగ్యులర్గా కూలర్ అవాయిడ్ చేయమని చెప్తుంటారు పిల్లలకి. సో కూలర్ ఎంతవరకు ఓకే అంటారు? కూలర్ బికాజ్ అది దాంట్లో అది దాన్ని ఏమంటారు, కాయిర్ ఉంటుంది కదండి. కాయిర్ వీ డోంట్ నో వెన్ దే విల్ క్లీన్, హౌ ఇట్ వాస్ క్లీన్. సో బెటర్ టు అవాయిడ్, బికాజ్ దాంట్లో ఏం జర్మ్స్ ఉంటాయో మనకు తెలియదు. ఏసీ అట్లీస్ట్ రెగ్యులర్ సర్వీసింగ్ మనం చేయించుకోవాలి. రెగ్యులర్ సర్వీసింగ్ చేయించుకుంటే ఏసీ ఈజ్ సేఫ్.
ప్రొవైడెడ్ 25-26 degrees and swing should be up. ఓకే. అండ్ ఈ NICU ట్రీట్మెంట్ తీసుకున్న కిడ్స్ అప్ టు 2 years చెకప్స్ ఉండాలంటున్నారు. మినిమం 2 years వాళ్ళు ఫాలో అప్ రావాలి. తర్వాత కూడా వాళ్ళకి వ్యాక్సిన్స్ అందరికి ఉంటాయి. టర్మ్ బేబీస్ కూడా 2 years తర్వాత కూడా వ్యాక్సిన్స్ ఉంటాయి రెగ్యులర్గా. బట్ ఫస్ట్ 2 years ప్రీ టర్మ్ బేబీస్ వ్యాక్సినేషన్స్ కాకుండా వాళ్ళు ఎందుకు రావాలి అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మానిటరింగ్. ఓకే. అండ్ వన్స్ వాళ్ళు స్కూల్ ఏజ్కి వచ్చిన తర్వాత స్కూల్లో వెళ్ళడం యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయి అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక ఏజ్ వరకు వాళ్ళు అంతా హెల్తీగానే కనిపిస్తుంటారు. అండ్ ఒక సడన్ పాయింట్లో సమ్ హై స్కూల్ అనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని బయటపడుతుంటాయి. అంటే మేబీ ఆ గ్రాస్పింగ్ తగ్గడము, లేదంటే సడన్గా ఆగిపోవడం, ఆలోచించే శక్తి మేబీ తగ్గే అలాంటి కండిషన్స్ ఉంటాయా అసలు? అంటే జనరల్గా మనకు ముందే తెలిసిపోతుంది. ఒకవేళ ప్రీ టర్మ్ బేబీ ఏదైనా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ముందే 2-3 yearsలో తెలిసిపోద్దండి. అప్పుడు హై స్కూల్లో రాదు. ఓకే. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ముందే తెలుసు. అందుకే ఎర్లీ ఇంటర్వెన్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ఫాలో అప్ ఫస్ట్ 2 years ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ అందరు మదర్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రీ టర్మ్ బేబీస్ రాకుండా జాగ్రత్తలు పడాలి అని అంటే ఏం జాగ్రత్తలు చెప్తారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. మన ఇండియాలో 23-25% టీనేజ్ పాపులేషన్ ఉంది మన ఇండియాలో. 23-25%. దాంట్లో సగం గర్ల్స్ కదా. WHO స్టాటిస్టిక్స్ ప్రకారము 40% ఆఫ్ దట్ టీనేజ్ గర్ల్స్ హ్యావ్ లో హిమోగ్లోబిన్ లెవెల్స్. అంటే ఏంటి? రక్తం తక్కువ. సో ఈ లో హిమోగ్లోబిన్ టీనేజర్స్ అడల్ట్ అవుతారు కదా, సో ప్రెగ్నెంట్ అవుతారు కదా. సో అప్పుడు వాళ్ళకు హెల్త్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉంటాయి. సో మెటర్నల్ న్యూట్రిషన్ ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలంటే బెస్ట్ న్యూట్రిషన్, గుడ్ డయట్, హిమోగ్లోబిన్స్ కరెక్ట్ ఉండాలి, స్పేస్ బిట్వీన్ ద ప్రెగ్నెన్సీస్ మోర్ దెన్ 2 years, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ట్రిప్లెట్స్ జనరల్గా మన కంట్రీలో ట్రిప్లెట్స్ ఫేవర్ చేయరు. హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉంటే ముందే జాగ్రత్త పడాలి. ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. డేంజరస్ ఎక్సర్సైజెస్ చేయొద్దు. ప్రెగ్నెన్సీ సేఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అండ్ మంచిగా స్లీప్ పడుకోవాలి, 7 to 10 hours పడుకోవాలి. ఓకే. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రీమెచ్యూర్ బేబీ అంటే ఏంటి, ఎలాంటి కండిషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీకు మీ యాజమాన్య